అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా రాబోతున్నాయి. చాలా మంది కూడా అడిగారు, అక్క 5 రూపీస్ కాకుండా 10 రూపీస్ మా దగ్గర అడుగుతున్నారు, 10 రూపీస్ కూడా ప్యాకింగ్ ఎలా చేయాలో చెప్పండి అక్క అనేసి అడిగారండి. ఫ్రెండ్స్, కొంచెం అయితే లేట్ అవుతుందండి, కానీ కంపల్సరీగా అయితే 10 రూపీస్ని ఎన్ని గ్రామ్స్లో వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, షీట్ ఎంత అమ్మాలి, అది హోల్సేల్ ఎలా అమ్మాలి, మన చిన్న చిన్న షాప్స్కి ఎలా అమ్మాలి, ఇలా ఫుల్ డీటెయిల్స్ కూడా మేబీ కొద్దిగా 2 or 4 days లేట్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. దానికంటే ముందు వచ్చేసి నాకు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం కూడా మాకు గ్రామ్స్లలో చెప్పండి అక్క, మాకు ఐడియా లేదు, ఆల్రెడీ మేము స్టాక్ తెచ్చుకున్నాము, 1 week అయ్యింది, మరి మాకు ఎలా తెలియడం లేదు, గ్రామ్స్ ఎంత క్వాంటిటీలో వేయాలి అనేసి చాలామంది అడిగారండి అక్క. అలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని ఐటమ్స్ కూడా ఒకే వీడియోలో చెప్పండి అక్క అని అడిగారండి. యాక్చువల్లీ ఏంటంటే అన్నీ కూడా ఒకే వీడియోలో పెడితే చాలా లెంతీ అయిపోతుందండి. సో నేనేం చేస్తానంటే ఈ వీడియోనే 2 లేదా 3 వీడియోస్ కింద తీసి మీకు ఉన్న 18 ఐటమ్స్ అన్నీ కూడా మీకు విత్ క్వాంటిటీతో సహా లైవ్లో చూపిస్తానండి. ఎంత వేస్తున్నాను అనేది మీకు లైవ్లో చూపిస్తాను మీ ముందే. సో మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే క్లియర్గా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ అయితే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు మొత్తం వీడియో అయితే క్లియర్గా చూడండి. మీరు ఇప్పుడు పెట్టే నేను టాప్ వీడియో కాకుండా కింద బాటంలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి, స్టెప్ బై స్టెప్. ఎందుకు అంటే యాక్చువల్గా నేను బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశాను, ఎంత క్వాంటిటీలో చేశాను అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద వచ్చేసి బాటంలో ఉంటాయండి వీడియోస్ అన్నీ, అవన్నీ చూడండి. మీరు ఓన్లీ టాప్ వీడియోస్ చూసేసి కమెంట్స్ పెట్టేస్తున్నారు, అక్క ఆ షీట్స్ ఎంత దొరుకుతున్నాయి అవేంటి అనేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ 5 రూపీస్ షీట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి తిరుపతిలో అని అడిగారండి. మాకు వచ్చేసి మేమున్న తిరుపతిలో వచ్చేసి మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో పేపర్ ప్లేట్ మార్కెట్స్లలో అడిగితే ఇలా ఇస్తారండి 5 రూపీస్ షీట్స్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి చిత్తూరులో కూడా అండి పెద్ద మార్కెట్లలో అడిగితే దొరుకుతాయి. అండ్ ఇంకొకటి వచ్చి చెన్నైలో వచ్చేసి ప్యారిస్ అనమాట, అక్కడ మనకి హోల్సేల్లో కూడా దొరుకుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి బేగం బజార్లో అడగండి, అంటే చాలా షాప్స్ ఉంటాయి. మీరు అడగండి, ఈ షీట్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్లో వాళ్ళకి అడగండి, బ్రదర్ ఇలాంటి 5 రూపీస్ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని మీరు క్లియర్గా అడిగితే మనకి బాగా క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా మనకి బేగం బజార్లో 5 రూపీస్ అట్టలు అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ప్లెయిన్ అట్టలు దొరుకుతున్నాయి, ఇలా ప్రింటెడ్ దొరకట్లేదు అని అడుగుతున్నారండి. సో ఈ ప్రింటెడ్ వచ్చేసి మనకి కోటి ఐడియా ఉంటుంది కదండి, సిబిఎస్ఈ గల్లీలో అక్కడ మనకి పెళ్లి కార్డులు ప్రింట్ వేస్తారండి, అక్కడ అడగండి ఒక్కసారి. అక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ మేబీ ప్రింట్ వేస్తారేమో అని. అంటే మన పాత సిబిఎస్ఈ ఉంది కదండి, బస్ పాస్ చేసే సిబిఎస్ఈ ఉంది, ఆ సిబిఎస్లో మనకు కమాండ్ లోపల ముందుకు వెళ్తే అక్కడ అడిగినా ఎవరినైనా చెప్తారండి. లేదు అంటే మన కోర్టు నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్ లైన్లో వెళ్ళినా కూడా అక్కడ కూడా ప్రింటెడ్ ఉంటాయండి, అక్కడ కూడా అడగండి ఒకసారి, అక్కడ కూడా చెప్తారు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి విజయవాడలో అక్కడ కూడా పెద్ద పెద్ద మార్కెట్లలో ఉంటాయండి. సో ఇవన్నీ నాకు ఎలా డీటెయిల్స్గా తెలుసు అని నేను చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారండి, వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, నేను వాళ్ళకి అడిగాను అనమాట, మీకు ఇక్కడ ఎక్కడ దొరుకుతున్నాయి, నాకు నా సబ్స్క్రైబర్లు వేరే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పాలి, మీరు చెప్పండి అని అడిగానండి. సో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు క్లియర్గా చెప్తున్నాను ఎక్కడ దొరుకుతున్నాయి, ప్రింటెడ్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేసి. ఇవి వచ్చేసి 5 రూపీస్కి అండి. అండ్ ఇంకోటి వచ్చేసి 10 రూపీస్కి అయితే మీకు ఇలా అయితే 10 రూపీస్ అని ఉండదండి, ఓన్లీ 10 రూపీస్కి వచ్చేసి ప్లేన్ అట్టలు ఉంటాయి, అవి డిఫరెంట్గా ఉంటాయి, అవి అయితే చాలా మంది దగ్గర దొరుకుతాయండి, అవి కూడా వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో అయితే మినిమం 8 to 10 ఐటమ్స్ అయితే మీకు వీడియో చేసి చూపిస్తానండి, ఎంత క్వాంటిటీ వేయాలి అనేసి. మరి లెంత్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం 8 to 10 ఐటమ్స్ వేయడానికి ట్రై చేస్తానండి. సో మనకి ముందుగా వచ్చేసి మరాఠీ మొక్క అండి, సో చూసారా అండి, కొంచెం చిన్న క్వాంటిటీ ఉంటే 3 లేదా 4 వేయండి సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, మరీ చిన్నగా ఉంటే ఇక్కడ నేను 6 కూడా వేస్తాను అనమాట. సో ఈ విధంగా చూసుకొని మనం తెలివిగా ఆలోచించి వేసుకోవాలండి. కొన్ని మనకి పెద్దగా ఉన్నప్పుడు 4, ఇలా చిన్నగా ఉన్నప్పుడు 6, ఈ విధంగా మనం తెలివిగా వేసుకుంటే ప్యాకింగ్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి మరాఠీ మొక్క అనమాట. నేను వచ్చి జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనకి ఇది వచ్చేసి ఒక 200 రూపీస్ పడింది అనుకోండి, 250 గ్రామ్స్, 1/4 కిలో. సో ఆ 1/4 కిలోకి మనకి ఎన్ని అట్టలు అవుతాయి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, కొంచెం తెలివిగా ఆలోచించుకొని
మనం ఇవైతే మనం చేయాలండి. మ్యాక్సిమం అయితే ఎంత వేసినా కానీ మనం 4 to 5 పీసెస్ అయితే ఈ మరాఠీ మొక్క అయితే వేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి. సో ఈ లవంగాలు మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా కానీ ఈ లవంగాలు వచ్చేసి 18 ఉంటాయండి. మీరు ఎక్కడైనా కౌంట్ చేసుకోండి. మ్యాక్సిమం 18 లేదా 19 ఉంటాయండి. నేనైతే 5 రూపీస్ షీట్స్కి అయితే 18 అయితే వేస్తానండి. ఇవే చెప్తున్నా కదండి, మనకి ఓపిక అనేది చాలా ఉండాలి. ఎందుకంటే మనం ఇలాచీ వచ్చేసి మనం 5 to 6 వేస్తామండి. ఈ లవంగాలు మనం లెక్క పెట్టేటప్పుడు జాగ్రత్తగా లెక్క పెట్టి వేయాలి. ఎందుకంటే దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి వచ్చేసి మనం 18 పీసులు అయితే వేయాలండి. సో ఈ రెండు అయితే క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం చూపిస్తాను. అండ్ ఇంకొకటి చెప్పాను కదండి, ఇలాచీ వచ్చేసి మనకి దీంట్లో క్వాంటిటీస్ 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయండి. సో అవి కూడా చూసుకొని జాగ్రత్తగా తెచ్చుకోండి. మ్యాక్సిమం వచ్చి మనకి 5 to 6 అయితే ఉంటాయండి ఇలాచీలో. సో ఇవి కూడా మనము కౌంట్ చేసుకొని వేయాలండి. ఎట్లా పడితే అట్లా వేయకూడదు. మ్యాక్సిమం మనకి ఇలాచీ వచ్చేసి 5 నుంచి 6 అయితే ఉంటాయండి. సో ఇప్పటి వరకు అయితే మనకి 3 ఐటమ్స్ అయితే మీకు చెప్పానండి. మరొక 3 to 6 ఐటమ్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి అనాస పువ్వు అండి. సో చాలామంది అనాస పువ్వు ఏం చేస్తున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నారు. మాకు దీని మీద పెట్టిన ప్రాఫిట్ రాలేదు అనేసి నాకు చాలామంది అడిగారండి. యాక్చువల్ ఏంటంటే మనకి అనాస పువ్వు ఇట్లా ఫుల్గా పెద్దగా ఉంటే 2 వేయండి. ఇలా మనకు ఆల్రెడీ కొన్ని మిక్స్డ్ అంటే చిన్న చిన్న ముక్కలు అయి ఉంటాయండి. ఆల్రెడీ మనం తెచ్చుకున్నప్పుడే షాప్స్లలో ఇలాగే వస్తాయన్నమాట. సో ఇలా తెచ్చుకున్నప్పుడు మనం చూసుకోండి, కాస్త చూసుకొని 2 లేదా 3 వేసుకోండి. క్వాంటిటీ అయితే ఇలా చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి అనాస పువ్వు. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే మ్యాక్సిమం వచ్చేసి 4 ఐటమ్స్ అయితే చూపించానండి. ఇలాచీ, మరాఠీ మొక్క, లవంగాలు, అనాస పువ్వు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనం కౌంట్ చేసుకునే ఐటమ్స్ అండి. ఇంకా కౌంట్ చేసుకునే ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ అయితే కౌంట్ చేసుకున్న ఐటమ్స్ 4 ఐటమ్స్ అయితే ఇవేనండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, జీలకర్రలో మనం కొన్ని మిరియాలు కూడా వేయచ్చండి. మిరియాలు వచ్చేసి 5 లేదా 6 వేస్తే సరిపోతుందండి. సో ఈ ఓన్లీ మిరియాలు చెప్తున్నాను, 5 లేదా 6 వేస్తే సరిపోతుంది. దీని వెయిట్ ఎంత అనేది మీకు చూపిస్తానండి. అండ్ అలాగే ధనియాలు కూడా ఎంత గ్రామ్స్లో వేయాలి చూపిస్తాను. అండ్ మిరియాలు కూడా అండి, మిరియాలు కూడా ఎంత వేయాలో చూపిస్తాను. అండ్ మనకి గసగసాలు వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్ అండి. సో ఇవి కూడా మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఈ 4 ఐటమ్స్ కూడా మీకు లైవ్లో చూపిస్తానండి, ఎంత క్వాంటిటీలో వేస్తున్నాను, ఎంత గ్రామ్స్లో ఉన్నాయి అనేసి ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ 4 ఐటమ్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనకి ధనియాలు అయితే 7 గ్రామ్స్ అయితే వేయాలండి. అంతే క్వాంటిటీని బట్టి చూసుకోవాలన్నమాట. కొన్ని దగ్గర ఏంటంటే ఎక్కువ ఉంటాయి. సో మేమేం చేస్తున్నాం అంటే మా దగ్గర ఉన్న షాప్స్ క్వాంటిటీ తీసుకొని నేను ఇలా ఫస్ట్ గ్రామ్ వెయిట్ చెక్ చేసుకొని ఇలా ఇచ్చానండి. అంటే మీ ఏరియాలో యాక్చువల్లీ వాళ్ళు ఎంత గ్రామ్స్ వేస్తున్నారో మాకు ఐడియా లేదు. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఒక షీట్ తెచ్చుకొని ఇలా వెయిట్ చెక్ చేసుకొని మీరైతే ప్యాకింగ్ చేయండి. మా ఏరియాలో అయితే ఇలా ఉందన్నమాట. అంటే 7 గ్రామ్స్ వరకు ధనియాలు ఉన్నాయి. సో అందుకోసమని నేను 7 to 8 వరకు అయితే వేస్తానండి. ఈ విధంగా అయితే మనం ధనియాలు వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మీకు జీలకర్ర చూపిస్తానండి. అండ్ జీలకర్ర వచ్చేసి 5 గ్రామ్స్ అనమాట. సో మనకి జీలకర్రలో కొన్ని ఆల్రెడీ మీకు చూపించాను కదండి, మిరియాలు 5 or 6 వేయాలి అనమాట. అంటే నేను చెప్పేది అంటే మీ ఏరియాలో ఉన్న షీట్స్ తీసుకొని మీరు ఇలా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఈ క్వాంటిటీ ప్రైస్ కూడా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అందుకోసమని మీరు షీట్స్ తీసుకొని మిషన్ మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు ప్యాకెట్స్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇలా చేసుకొని మీరు బుక్లో అయితే రాసుకోండి. ఒకసారి రాసుకుంటే నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఆ బుక్ని చూసుకొని మీరు ఒకసారి వేసుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం మీకు చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. ఫ్రెండ్స్ మిరియాలు వచ్చేసి 22 ఉంటాయండి. కౌంటింగ్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు వెయిట్ చేయనా చేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, సేమ్ 4 గ్రామ్స్ అయితే ఉంటుందండి మిరియాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గసగసాలండి. గసగసాలు కూడా అంతే సేమ్ అండి, 5 గ్రామ్స్ అయితే వేయాలి. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనం షాప్లో తెచ్చుకొని ఇలా వెయిట్ చెక్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే
ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్వాంటిటీ వాళ్ళు వేరేగా వేస్తుంటారు కాబట్టి సో ఆ విధంగా చూసి మీరు తెచ్చుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మీకు 8 ఐటమ్స్ అయితే ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూపించానండి. సో మరిన్ని ఐటమ్స్ కూడా మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తానండి. మీకు ఇప్పటికైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో కలుస్తాను.